రోజువారీ మనం తినే ఫుడ్‌లో ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ యొక్క వాడకం పెరగడం వల్ల బాదం పప్పుకి ఎన్నడూ లేనంత బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉంది. దానికి తగ్గట్టు బిజినెస్ ఎట్లా చేసుకోవాలి? ఏంటి? ప్రభుత్వ సబ్సిడీలు ఎట్లా వస్తాయి? ప్రభుత్వం ఎంత రాయితీలు ఇస్తుంది? బ్యాంక్ లోన్‌లు ఎట్లా ఇస్తారు? అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓపికగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విషయాలను మీకు చెప్పడానికి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తాను. అందుకే మిమ్మల్ని గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇమ్మని అడుగుతున్నా. మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, ఈ ఛానల్ సంబంధించి ఏమడగట్లా, ఛానల్ డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను మా టీము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి మంచి చెడ కనుక్కున్న తర్వాత ఈ వీడియోలు చేస్తున్నాము, మీకోసం చేస్తున్నాము. సో దయచేసి ఒక్క కామెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఒక 1000 కామెంట్లు ఇస్తే మాకు కొండంత బలం అని మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. సో చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద సూపర్ మార్కెట్ వరకు ప్రతి చోట దీని అమ్మకాలు చాలా జోరుగా సాగుతున్నాయి. అందుకే ఇలాంటి టైంలో సరైనటువంటి ప్రణాళికతో బాదం వ్యాపారంలోకి అడుగు పెడితే తిరుగులేనటువంటి ఆదాయాన్ని మీరు డెఫినెట్లీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే లాక్డౌన్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా డ్రై ఫ్రూట్స్ యొక్క వ్యాపారం ఏమాత్రం తగ్గకుండా నిలకడగా సాగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో కూడా మీ ఇంట్లోనే చిన్నగా ప్యాకింగ్ యూనిట్గా ప్రారంభించుకోవచ్చు మీరు. దీనికోసం సుమారు 50,000 నుంచి ₹1,00,000 ప్రాథమిక పెట్టుబడి లేదా క్యాపిటల్ అనేది మీకు అవసరం అవుతుంది. ఈ మొత్తంతో హోల్సేల్ మార్కెట్ నుంచి నాణ్యమైనటువంటి బాదం పప్పుని బల్క్గా మీరు కొనుక్కుని రావచ్చు. మన దేశంలో దాదాపు 90% బాదం ఉత్పత్తి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ 2 ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. అక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వచ్చినా. ఒకవేళ మీరు లోకల్గా కొనుగోలు చేయాలనుకుంటే విజయవాడలో హోల్సేల్ వ్యాపారం సంప్రదించండి, మంచి రేట్ ఇస్తారు వాళ్ళు. ఇంకా తక్కువ ధరకు రావాలి నాకు అంటే ఢిల్లీలోని సదర్ బజార్ ఉంది, ముంబైలోని మిర్చి గల్లీ మార్కెట్, ఈ 2 ప్రాంతాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద డీలర్స్ని కలిసి మాట్లాడుకోవచ్చు. ఆ వ్యాపారులతో మాట్లాడేటప్పుడు వారి నమ్మకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆర్డర్ వివరాల కోసం వాళ్ళని ఆన్లైన్లో కూడా వెతికి పట్టుకోవచ్చు. ఆన్లైన్లో కూడా కొన్ని ఫోన్ నెంబర్లు దొరికితే దాని ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. కానీ వెళ్ళి మాట్లాడిన తర్వాత సంప్రదించుకొని మాట్లాడుకుంటే ఆ కథ వేరేలా ఉంటుంది డెఫినెట్లీ. ఖర్చుల విషయానికి వస్తే నాణ్యత లేని సాధారణ బాదం పప్పుని కిలో ₹350 కొనుగోలు చేసి రవాణా ఖర్చులు ఒక ₹50 వేసుకున్నా కూడా మనకి కిలో ₹400 దాకా మనకు వస్తుంది మన దగ్గరికి వచ్చేసరికి. దీన్ని మార్కెట్లో కిరాణా షాపులు ఇలాంటి చోట ₹600 లేదంటే డైరెక్ట్ కస్టమర్కి కూడా ₹700 రిటైల్లో అమ్మేసుకోవచ్చు. దీనివల్ల కిలో మీద సుమారు ₹200 వరకు నెట్ ప్రాఫిట్ అన్ని ఖర్చులు పోను మీకు లాభం ఇది. ఇది మార్కెట్లో అత్యంత అంటే మంచి మామ్రా బాదం లాంటివి కనుక మీరు ఎంచుకుంటే వాటి కిలో ధర ₹5,000 వరకు ఉంటుంది. సో ఇలాంటి ప్రీమియం రకాలని పెద్ద పెద్ద హోటల్స్, బేకరీలు వాళ్ళకి కనుక మీరు సప్లై చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. రోజుకి కనీసం 50 కిలోల బాదం కనుక మీరు అమ్మగలిగితే రోజువారీగా 10,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే వస్తుందని నేను అట్లా టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ వ్యాపారంలో మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో 2-3 మంత్స్లోనే మనం పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ మీరు సొంతంగా ఒక పెద్ద హోల్సేల్ షాప్ పెట్టాలని అనుకుంటే, ప్రభుత్వ సబ్సిడీని వినియోగించుకోవాలనుకుంటే, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చేటువంటి 35% సబ్సిడీ లోన్లని మీరు చాలా ఈజీగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం స్థానిక బ్యాంక్ అధికారులు లేదా జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహకాల వల్ల వ్యాపారం భారం చాలా వరకు మీకు తగ్గిపోతుంది. ఈ వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి, మార్కెట్ని పెంచడానికి బాదంతో పాటు పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ ఇలాంటి ఇతర డ్రై ఫ్రూట్స్ను కూడా కలిపి హెల్త్ మిక్స్ ప్యాకేజీలుగా మీరు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని స్థానిక ఆసుపత్రులు, జిమ్ములు, డాక్టర్ల క్లినిక్లు ఇలాంటి దగ్గర మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఆరోగ్య స్పృహ ఉన్నవారికి సులువుగా మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి. మీ ప్యాకింగ్ మీద ఆకర్షణీయమైనటువంటి బ్రాండ్ పేరు, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ముద్రించడం వల్ల కస్టమర్లో మీ మీద నమ్మకం పెరుగుతుంది. లోకల్ కేబుల్ టీవీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ లాంటివి కూడా ఇచ్చుకోవడం ద్వారా మీరు జనాలను ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు.